బాబు గారు దయచేసి ఆగండి, 1 by 1 మాట్లాడదాం. ఇంకొక అంశం కూడా ఉంది, ప్లీజ్. రమేష్ గారు దయచేసి ఆగాలి. రామకృష్ణ గారు, ఆకుల రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సార్ ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్న సమయంలో కానీ ఆయన విదేశాలు వెళ్ళాలంటే పర్మిషన్ వెంటనే వచ్చేది. కానీ ఇప్పుడు పర్మిషన్ వచ్చేటువంటి పరిస్థితులు అంత వేగంగా కనపడట్లేదు. ఇప్పుడు ఆయన కుమార్తె, లండన్లో చదువుతున్న కుమార్తెని కోసం వెళ్ళటం కోసం ఆయన విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. సో దాని మీద కోర్టును అనుమతి అడిగారు. సిబిఐ కోర్టు విచారణ 27కి వాయిదా వేసింది. సిబిఐ కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వద్దని అంటూ ఉంది. సో ఏం జరుగుతూ ఉంది? బ్రహ్మనాయుడు గారు ఇందాక డిబేట్ లో కొన్ని అంశాలు మా సోదరులు రమేష్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందులో తప్పులేదు, ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకోవడం వల్ల దాన్ని మేమేం తప్పు పట్టం, కానీ ఎవరైనా తప్పు పట్టరు పార్టీ. కానీ సత్యాన్ని మాత్రం అంగీకరించాలి, తప్పదు కదా. సత్యాన్ని అంగీకరించకపోతే మాత్రం అన్న క్యాంటీన్ తీసేయడం అనే అవసరం, ఒకవేళ వారు పేరు పెట్టుకుని జగనన్న పేరు లేదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి కొనసాగిస్తే ఈ విషయంలో మనం అంగీకరించవచ్చు. రాజన్న క్యాంటీన్ లేదా జగనన్న క్యాంటీన్ పేరు పెట్టుకున్న ఆ క్యాంటీన్ గిన వారు కొనసాగిస్తే రూరల్ ఏరియా పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా వారి వాదన అంగీకరించాలి. అసలు క్యాంటీన్లే తీసేసినప్పుడు ఇక మాట్లాడే అర్హత ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఉండదన్నది సత్యం. మనం కాదన్నా అవునన్నా సత్యాన్ని మనం అంగీకరించాలి. ఒక అంశం. రెండో అంశం, మేము వచ్చిన 2 నెలలు అద్భుతాలు జరుగుతాయని మాత్రం ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అందరూ అనుభవం నాయకులు ఉన్నారు. 2 నెలల్లో పరిపాలన గాడిలో పెట్టుకోవడానికే ఉన్న ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి వారు, పవన్ కళ్యాణ్ గారు వారు తంటాలు వారు పడుతున్నారు. అది ఏ రకంగా ఉన్న మీరు వారు చెప్పిన సూపర్ 2 నెలల్లోనే పెన్షన్లు ఏ రకంగా పెంచారు వారికి తెలుసు. ఉచిత ఇసుక ఏ రకంగా తక్కువ రేటుకి ఇవ్వాలన్నది వారికి తెలుసు. అట్లాగే రైతులు టైటిల్ యాక్ట్ ఏ రకంగా చేయాలన్నది వారికి తెలుసు. ఇట్లాగా కొన్ని కార్యక్రమాల్ని ఆటోమేటిక్ గా 1 by 1 చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రధాన అంశం ఏంటంటే కేంద్రంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ ని మరి ఏదైతే జల శాఖ అధికారులు నిర్ధారించారో 52,000 కోట్లని దాన్ని 53,000 కోట్లు ఈ మొన్నటి వరకు కూడా దాన్ని పూర్తి చేస్తా ఉన్న మాట రాలేదు. మొన్న బడ్జెట్ లో పోలవరం మా బాధ్యత, అది మేము పూర్తిగా పూర్తి చేస్తాం. కాంట్రాక్టర్ కూడా మేము అధికారంలోకి వచ్చామని చెప్పి కాంట్రాక్టర్ మేము మార్చలేదండి. రివర్స్ టెండరింగ్ అని కూడా మేము ఆలోచించలేదు. కాంట్రాక్టర్ మారిస్తే కాల వ్యవధి పోతుంది, మళ్ళీ వ్యవస్థ తిరిగి గాడిలో పడదని చెప్పి అదే కాంట్రాక్టర్నే గతంలో చేసిన విధంగా కాకుండా అదే కాంట్రాక్ట్ కొనసాగించి చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇందులో కక్ష ధోరణి కూడా ఏమాత్రం లేదు, వాస్తవం సత్యం. ఇదే కాదు, రాజధాని విషయంలో 15,000 కోట్ల రూపాయలు వారు అంటున్నారు అప్పు, ప్రపంచ బ్యాంక్ నిధి అప్పు, అది కేంద్రం భరిస్తామని చెప్తుంది. కేంద్రం ఇంకొక మాట మీరు వినాలి, దయించి ఏమనుకోవద్దు. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్, బీహార్ కోసమే ఈ బడ్జెట్ పెట్టారు. ఆ 2 రాష్ట్రాల కోసమే మీరు బడ్జెట్ పెట్టారు. 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. రామకృష్ణ గారు సరే, ఈ అంశాలు రోజు మాట్లాడేవే రామకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి పర్మిషన్ వస్తుందా రాదా? ఒక పోలవరం గాని, ఒక రాజధాని గాని, విశాఖ ఉక్కు గాని, విశాఖ ఉక్కు కూడా ఇవాళ ఆపి దాన్ని ఏం చేయాలో కేంద్ర మంత్రి పంపించడం జరిగింది. ఏ రోజైనా మీరు ఆ రోజున నిలదీస్తుంటే రైల్వే జోన్ కానీ రామకృష్ణ గారు ఒక అంశం మీద క్లారిఫికేషన్ ఇవ్వండి. రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. రామకృష్ణ గారు ఇంకొక అంశం మీద కూడా మనం డిస్కస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన విదేశీ పర్యటన చేయాలంటే ఆయన పర్మిషన్లు వెంటనే వచ్చాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. సో ఇది ఏం జరుగుతుంది వెనక? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా వారు చేశారు. వారి మీద ముఖ్యమంత్రిగా రాకముందే దాదాపు 14 కేసులు ఈడీలు, మళ్ళీ 45,000 కోట్లు ఈడీ జప్తులు చేయడం, అనేక వారు కూడా
జైలుకి వెళ్ళడం సార్, అదేదో 11,100 దేశం కోసమో కోట్లేనండి. లేదా రాష్ట్రం కోసమో ప్రజల కోసం వెళ్ళలేదండి. వారు వెళ్ళింది వారి మీద ఉన్నటువంటి ఫైనాన్షియల్ అభియోగాలు రైట్ ఏదైతే ఉన్నా వాటి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా skill development దేశం scheme కోసం వెళ్ళలేదు. అదేనండి. రైట్ రాష్ట్రం కోసం రైట్ కంక్లూడ్ చేయండి వెళ్ళలేదు. రామకృష్ణ గారు, ప్రజల సమయం కోసం కంక్లూడ్ వెళ్ళలేదు. చేయండి ప్లీజ్ దయచేసి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వారికి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. ఆ. ఏ రోజు కూడా దేశ చరిత్రలో ఇన్ని ఒక్క వాయిదా కూడా వెళ్లకుండా వారు పరిపాలన సాగించారు. కోర్టుని ఏ రకంగా గౌరవించారు మన అందరికీ తెలుసు. కానీ ఎల్లకాలం ఒక రకంగా ఉండవు కదా. సో ఇంకా నడవదంటారు ఈ సిస్టమ్. ఎల్లకాలం ఏ వ్యక్తి అయినా అంతే, రైట్ నాకైనా అంతే, రైట్. ఎవరికైనా అంతే. సో ఇక భవిష్యత్తులో కూడా ఆయన ప్రతి వారం కోర్టులో హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటారు. మరి ఇప్పుడు అది ఎక్కడైనా ఉందండి. సామాన్యుడు మనం ఒక 2 వాయిదాలలో పోతే 3వ వాయిదాకి మనల్ని అరెస్ట్ పోలీసులు వారెంట్ మనకి జారీ వచ్చేసి చేస్తుంది కోర్టు. 3వ అరెస్ట్ వాయిదాకి వారెంట్ మీరు రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్తామని చెప్పి మనల్ని బెదిరిస్తారు. మన అందరికి తెలుసు. రైట్ రైట్ కానీ రైట్. ఇన్ని సంవత్సరాలు ఒక్క వాయిదా కూడా వెళ్లకుండా ఉంటే మరి చట్టం ఏ రకంగా గౌరవించింది, ఏ రకంగా చట్టాన్ని గౌరవించారు వీరు అనేది ఒకసారి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్ రామకృష్ణ గారు, సమయం లేదండి. ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి వారు నిలబడి తమ వాదన వినిపించారు. ఆనాటి న్యాయ వ్యవస్థకు వారు అందరూ గౌరవించారు. వీరు ఏ రకంగా అటు ఎన్ఐఏ కేసు కానీ కోడికత్తి కేసు విషయంలో కూడా ఏ రోజు ఒక్క వాయిదాకి వెళ్ళలేదు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మీరు అన్నారు కదా వెళ్ళాల్సి వస్తుందేమో. మరి సైదా గారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించింది. సో కాబట్టి ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన జైల్లో ఉంచింది 16 నెలలు. సో ఆ ఎపిసోడ్ తోటి ఆయన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడిగా ఎమర్జ్ అయిన పరిస్థితి ఆ రోజుల్లో. కాంగ్రెస్ వర్సెస్ సోనియా గాంధీ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప పౌరుషానికి, ఢిల్లీ అహంకారానికి జరిగిన ఎన్నికలు అని చెప్పేసి ఆ రోజు కడప ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తే దాదాపు 5 లక్షల మెజార్టీతో ఆయన కడప ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. సో ఇప్పుడు అదే కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పీఠం దిగిపోయిన తర్వాత వెంటాడుతూ ఉన్నాయి. ఆయన కూతుర్ని చూడటానికి ఆయన లండన్ వెళ్ళడానికి కూడా పర్మిషన్ దొరికే పరిస్థితి కనపట్లేదు. సిబిఐ కోర్టు నెల 27కి విచారణ వాయిదా వేసింది ఆయన విదేశీ పర్యటన. సో ఏంటి పరిస్థితి? బ్రహ్మనాయుడు గారు, ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.